మనం ఈరోజు కొబ్బరి కారం చేసుకుందాము. ఎండు కొబ్బరి ఇట్లా కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని వేయించుకొని ఎండుమిరపకాయలు వేసుకొని కారం పొడి వేసుకుందాం. ఎట్లా చేయాలో చూపిస్తే ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని కడాయి పెట్టుకున్నాం కదా, ఈ కొబ్బరి మొత్తం మంచిగా వేయించుకోవాలి. మంచిగా ఎర్రగా అయ్యేటట్టు వేయించుకోవాలి కొబ్బరిని. ఇట్లా మంచిగా వేయించుకోవాలి. వేగినాయి కదా, ఇప్పుడు తీసేసుకున్నాం. ఇప్పుడు ధనియాలు, మంచిగా వేగుతున్నాయిగా, తీసేసుకున్నాం. ఇవి కూడా ఇప్పుడు నువ్వులు వేయించుకున్నాము. ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత తీసేసుకున్నాం. నువ్వులు కూడా మంచిగా వేగిపోయినాయి కదా, తీసేసుకున్నాం. ఇది ఇప్పుడు కొద్దిగా అంత నూనె పోసుకొని ఎండుమిరపకాయలు వేయించుకుందాం. దీంట్లో ఎండుమిరపకాయలు మంచిగా వేయించుకోవాలి. నూనెలో మాడిపోనియద్దు, కొంచెం కలర్ మారంగానే తీసేయాలి. వేగినాక తీసేసుకొని మిక్సీ పట్టుకున్నాం. ఎండుమిరపకాయలు కూడా మంచిగా తీసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోనే కొంచెం 2-3 ఆకులు వేసుకునే చాలు. ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయలు, నువ్వులు, ధనియాలు, కొద్దిగంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు. నేనైతే ఒక చెంచా వేసుకుంటున్నా, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ కొబ్బరి పొడిలా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఎండుమిరపకాయలు అన్నీ కలిపి ఎల్లిపాయలు ఇలా మొత్తం మిక్సీ వేసుకున్నాం. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కింద మీద అన్నీ ఒకసారి వేసి ఏమవుతుంది అంటే మెత్తగా అయిపోతుంది. ఇంకా ఇట్లా దొడ్డుగానే ఉండాలి, ఎక్కువ సన్నగా ఉండొద్దు. రుచికరమైన కారం పొడి మంచిగా రెడీ అయిపోయింది. నేను చెప్పిన విధంగా వేసుకొని ఇట్లా దొడ్డుగానే ఉండాలి, ఎక్కువ సన్నగా ఉంటే కూడా అంత మంచిగా ఉండదు. నేను చెప్పిన విధంగా వేసుకొని చాలా బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి ముక్కలు ఫస్ట్ మిక్సీ పట్టుకుందాం. ఇవి ఇట్లా మిక్సీ పట్టినాం కదా, ఇవి సన్నగా అయిపోయింది. తీసేసుకొని ఎండుమిర్చి, నువ్వులు, ఎల్లిపాయలు ఇవన్నీ వేసుకుందాం.